నరసరావుపేటలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరి మధ్య రాజకీయ రగడ కొత్త విషయం ఏమీ కాదు. కాకపోతే పరస్పర సవాళ్లు హాట్ టాపిక్గా మారింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై అప్పటి టీడీపీ ఇన్ఛార్జ్ హోదాలో చదలవాడ అరవింద్ బాబు అనేక ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూముల్ని గోపిరెడ్డి కబ్జా చేశారని విమర్శించారు. అనుచరులతో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారని, రియల్టర్ల నుంచి కోట్ల రూపాయల కమిషన్లు తీసుకున్నారని అప్పట్లో ఆరోపించారు అరవింద్ బాబు. అంతేకాదు, రేషన్ మాఫియా, గంజాయి మాఫియాకు గోపిరెడ్డి అండదండలు ఉన్నాయన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలు ఆర్జించారని, హైదరాబాద్, విజయవాడల్లో భారీగా ఆస్తులు కొన్నారంటూ తన దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు కూడా చూపించారు. దీంతో ఆగ్రహించిన గోపిరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ అరవింద్ బాబుకు లీగల్ నోటీసులు పంపించారు. 5 ఏళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోపిరెడ్డి ఓడిపోయారు. చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో కొంతకాలం ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు. తాజాగా గోపిరెడ్డి సొంతూరు బుచ్చిపాపన్నపాలెం తిరునాళ్లలో చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీలైన సూపర్ 6 అమలు చేయని చంద్రబాబు 420 అంటూ విమర్శించారు. దీనిపై ఓ టీడీపీ నేత ఫిర్యాదు చేయడంతో గోపిరెడ్డిపై కేసు నమోదైంది. మరోవైపు టీడీపీ సమావేశంలో గోపిరెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అరవింద్ బాబు. అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదన్నారు. నువ్వు ఏమేం పాపాలు చేసావు అవన్నీ కూడా కక్కిస్తాను, గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇంతకుముందు తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా క్షమించి వదిలేశాను. ఇప్పుడు దాకా గ్రామాల్లో అలజడి సృష్టించొద్దు. ఇవాళ గ్రామాలన్నీ కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నాయి. ఇక్కడ కులం లేదు, మతం లేదు. వైసీపీలో ఉన్న చాలామంది నాయకులు, కార్యకర్తలు అరవింద్ బాబు ఓట్లేసారు, గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని దానికి గౌరవం ఇచ్చి కూడా వైసీపీ నాయకులు తప్పు చేసినా కానీ నేను ఇప్పటిదాకా క్షమించి వదిలేశాను. నువ్వు ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడేవంటే మాత్రం రోడ్డు మీద కూడా తిరగమని చెప్తున్నాను. ఎమ్మెల్యే అరవింద్ బాబు వార్నింగ్ పై తీవ్రంగా స్పందించారు గోపిరెడ్డి. ప్రజల్ని మోసం చేశారు కనుకే చంద్రబాబును 420 అన్నానంటూ కౌంటర్ ఇచ్చారు. గత 10 నెలల్లోనే అరవింద్ బాబు భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో తనపై అనేక ఆరోపణలు చేసిన అరవింద్ బాబు దమ్ముంటే వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. బార్ అండ్ రెస్టారెంట్ల ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు వసూలు చేసావా లేదా? 6 బార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 బార్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర సంవత్సరానికి రెన్యువల్కి 10 లక్షల చొప్పున 60 లక్షలు వసూలు చేసావా లేదా? రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర ఒక్కరి దగ్గరే 80 లక్షలు వసూలు చేశాడు. జ్యోతి నికేతన్ దగ్గర పేర్లు కూడా చెప్పడం బాగుండదు. 6 ఎకరాల వెంచర్కి 80 లక్షలు స్పాట్లో కట్టించే కార్యక్రమం చేశాడు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిల మధ్య మాటల యుద్ధంతో స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.